ఎలా ఉన్నారు ఏంటి? నేను కిచిడి ప్రిపేర్ చేస్తున్నా. ఏంటంటే వెయిట్ లాస్ కోసం. ముందుగా పెసలు తీసుకున్న తర్వాత దాన్ని డ్రై చేసుకోవాలి. అంటే మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేపుకుంటే దానికి స్మెల్ అనేది పోయి మనకు టేస్టీగా ఉంటుంది. అండ్ అందులోకి ఏంటంటే బచ్చలాకు, ఉల్లిపాయ, ఆనియన్స్, గ్రీన్ మిర్చి, టొమాటో. ఓకేనా? తర్వాత ఏం చేయాలంటే ఇది చేసుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఇది వేగుతుందండి. పెసరపప్పు వేగిన తర్వాత అరకలు ఉంటాయి కదా, రైస్ మీకు తెలిసే ఉంటుంది. అరకలు కానీ, బ్రౌన్ రైస్ కానీ, సామల్ రైస్ కానీ, కినోవా రైస్ కానీ ఏదైనా పర్లేదు. అది మనం ఏం చేయాలంటే 1 గంట ముందు నానబెట్టుకోవాలి. నేను నానబెట్టి ఉంచాను, మీకు చూపిస్తానండి. ఇవండి కనిపించినాయి కదండి, ఇవి అరకల రైస్ అండి. కనిపించినాయి కదండి. ఈ రైస్ మనము ఇది వేగిపోయిన తర్వాత పెసలు వేగిన తర్వాత మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఒక టీ కప్పుడు పెసరపప్పు తీసుకుంటే, అంటే 25 ml పెసరపప్పు తీసుకుంటే మనం అదే గ్లాస్ తోటి ఫుల్గా ఇది తీసుకోవాలండి. అరకలు తీసుకున్న తర్వాత వాటర్ పోసేసిన తర్వాత అప్పుడు ఈ ఆకు యాడ్ చేసుకోవాలి అందులో. తర్వాత ఇవన్నీ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అది కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అయిపోవాలి. విజిల్ వచ్చిన తర్వాత ఉడికిపోయిన తర్వాత మనకి దించుతున్నాం అనిపించుకుని మూత తీసుకుని కోకోనట్ పౌడర్, ఫ్రెష్ కోకోనట్ దొరికితే పర్లేదు, ఈ కోకోనట్ పౌడర్ వేసుకుని దాన్ని కొంచెం తిప్పేసి మగ్గనివ్వాలండి. అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఒకవేళ అలా తినేస్తాను అంటే తినేయచ్చు ఆయిల్ లేకుండా. లేదు నాకు ఆయిల్ కావాలండి అని అంటే కనుక నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకుని అందులో మనం కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, అప్పుడు కూడా మనం పప్పు దినుసులు వేసుకుని కరివేపాకు అవి వేసుకుని కొత్తిమీర అవి వేసుకుని మనం చేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఆయిల్ ఫుడ్ వద్దు, కొలెస్ట్రాల్ ఎక్కువ తింటాం కనుక అవాయిడ్ చేయాలి. లేదు నాకు కావాలనుకుంటే కనుక మనం అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. నేను మీకు తయారైపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫోటో అనేది పెడతాను. ఓకేనా? బాయ్, టాటా, థ్యాంక్ యూ.